హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ధనుష్ గారు యాక్ట్ చేసిన కరా మూవీ రివ్యూ చూద్దాం. అండ్ మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది. బేసిక్ గా ఇదొక దొంగ స్టోరీ. సో ఆ రాబరీ సీన్స్ అవి వచ్చినప్పుడు చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ ముందు ఒక రాబరీ సీన్ ఉంటుంది, అదైతే చాలా బాగుంటుంది. ఒక బ్యాంక్ ని దొంగలిద్దామని వెళ్తాడు, అది కూడా పట్టపగలు. సో డబ్బులు కొట్టేసి అక్కడి నుంచి ఎలా బయటపడతాడు అనేది చాలా గ్రిప్పింగ్ గా చూపించారు. యాక్చువల్ గా సీన్ లో ఆ టెన్షన్ ని మనం కూడా ఫీల్ అవుతాం. సో అలాంటి ఇంటెన్స్ సీన్స్ కొన్ని ఉన్నాయి. అండ్ మూవీ యాక్చువల్ గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగుంది, బట్ కొన్ని సీన్స్ లాగ్ అనిపించాయి. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మూవీ డౌన్ అవుతూ వచ్చింది. ఇందాక చెప్పే కదా రాబరీ సీన్స్ బాగున్నాయి అని, అవి కూడా ఒక పాయింట్ వరకే. కొంతసేపటి తర్వాత రిపిటేటివ్ అనిపిస్తాయి. అంటే దొంగతనాల్లో కొత్తదనం ఏముండదు, సేమ్ అదే ప్యాటర్న్. ఓకే, ఇంకా స్టోరీ విషయానికి వస్తే హీరో ఒక ప్రొఫెషనల్ దొంగ. అండ్ మూవీ స్టార్టింగ్ లో ఒక దొంగతనం చేసి తర్వాత రిటైర్ అయిపోదాం అనుకుంటాడు. బట్ మళ్ళీ 6 months తర్వాత ఒక ప్రాబ్లం వచ్చి దాని నుంచి బయటపడడానికి మళ్ళీ దొంగతనం చేస్తాడు. సో ఆ ప్రాబ్లం ఏంటి, అసలు కరసామికి ఆ బ్యాంక్ కి ఉన్న లింక్ ఏంటి, ఇవన్నీ మిగతా స్టోరీ. పర్ఫార్మెన్సెస్ అయితే అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ధనుష్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన కేఎస్ రవికుమార్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ కరసామికి వాళ్ళ ఫాదర్ కి మధ్య వచ్చే సీన్స్ కూడా ఎమోషనల్ గా బాగుంటాయి. ఎక్కువ ఫాదర్ తోనే చూపిస్తారు కానీ అమ్మతో అంత ఎమోషనల్ కనెక్ట్ ఉండదు ఈ మూవీలో. ఆల్సో అసలు కరసామి దొంగగా ఎందుకు మారాడు అనేది కూడా చూపారు. డైరెక్ట్ ఒక ప్రొఫెషనల్ దొంగలాగానే ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇంకా సెకండ్ హాఫ్ లో స్టోరీ బాగానే స్టార్ట్ అవుతుంది, కానీ ఒక పాయింట్ కి వచ్చేసరికి ఓకే నెక్స్ట్ ఏంటి అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. క్లైమాక్స్ అయితే ఇంకా వేరే లెవెల్. స్టార్టింగ్ నుంచి మూవీ ఒక గోల్ మీద ఒక వేవ్ లెంత్ తో వెళ్తుంది, బట్ సడన్ గా సెకండ్ హాఫ్ లో ఒక సీన్ వచ్చి మన హీరో ఉన్నోడి దగ్గర కొట్టేద్దాం లేనోడికి పెట్టేద్దాం అనే థాట్ ప్రాసెస్ కి వెళ్ళిపోతాడు. ఇలాంటి క్లైమాక్స్ మనం ఇప్పటికీ చాలా సార్లు చూసాం, మళ్ళీ అదే ఎందుకు అనిపించింది. దాని బదులు ఇంకేదైనా వేరేలా రాసుకుని ఉంటే బాగుండేది. ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే చెప్పా కదా, అందరూ బాగా చేశారు. ఆబ్వియస్లీ ధనుష్ గారు ఈజ్ ఎ ప్రూవెన్ యాక్టర్ అండ్ యాజ్ యూజువల్ చాలా బాగా చేశారు కరసామి క్యారెక్టర్ లో. మమితా బైజు కూడా తన క్యారెక్టర్ వరకు షీ డిడ్ హర్ బెస్ట్. మ్యూజిక్ అయితే నాకు అంతగా నచ్చలేదు, అదొక డ్రాబ్యాక్ అని చెప్పాలి. అండ్ తెలుగు డబ్బింగ్ ఓకే ఉంది. ఇంకా డైరెక్టర్ విఘ్నేష్ రాజా గారు చాలా మంచి స్టోరీ రాసుకున్నారు. అండ్ కొన్ని సీన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. బట్ మూవీ లెంత్ కొంచెం ఎక్కువ అనిపించింది. అట్లీస్ట్ ఒక 10 to 15 minutes కట్ చేస్తుంటే చాలా బాగుండేది. అండ్ క్లైమాక్స్ కూడా నాకు అంత కన్విన్సింగ్ గా అనిపించలే. ఓవరాల్ గా మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది. ఇంకా ఈ వీక్ లో చాలా మూవీస్ వస్తున్నాయి కాబట్టి అన్ని మూవీస్ స్టాక్ విని అప్పుడు డిసైడ్ అవ్వండి. అండ్ ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి. ట్రై టు గో ఫర్ ఈవినింగ్ షో, పొద్దున్న అస్సలు వెళ్ళకండి. మై రేటింగ్ ఫర్ దిస్ మూవీస్ 3.25/5. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.